హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే, మసాలాలు తక్కువగా టమాటా రైస్ పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి క్వాంటిటీ 4 టేబుల్ స్పూన్లు. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను. మీరు అప్పటికప్పుడే వండుకున్నా పర్వాలేదు, వండి ఉన్న అన్నమైనా పర్లేదు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేస్తున్నాను నేను. అలాగే ఇది కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. టమాటా రైస్ అనగానే అన్నీ కావాలనుకుంటారు. పర్వాలేదండి, మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా సింపుల్గా టమాటా రైస్ చేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా, దీంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి పొడుగ్గట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఎందుకు కొత్తిమీర ఎట్లా వేయటం అంటే, కొంచెం ఈ పోపులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫ్రై అయితే రైస్కి చాలా బాగుంటుంది. ఇదే ప్లేస్లో మీరు కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను టమాటాలు వేసాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 2 గ్లాసుల రైస్ క్వాంటిటీకి 8 టమాటాలు తీసుకున్నాను. చిన్నవి, పెద్దవి అయితే 5 తీసుకోండి. మీరు వండుకునే రైస్ని బట్టి తీసుకోండి. నాకైతే 8 పట్టినాయి. అలాగే త్వరగా ఉడకటం కోసం దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకున్న తర్వాత కొంచెం ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. ఇలా వేసుకోవటం వల్ల టమాటాలు త్వరగా ఉడుకుతుంది కదా, అందుకని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది మొత్తం కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మనం దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం త్వరగా ఉడుకుతుంది. ఒకసారి మూత తీర్చొద్దాండ. చూసారు అంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో? ఇలా ఉడికితే సరిపోతుందండి. కొంచెం వాటర్ అంతా పోయేలాగా ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను. ఇందాక ఎందుకు వేయలేదంటే, ఇది లేత కరివేపాకు త్వరగా ఉడుకుతుంది అనేసి వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను. మీ ఇష్టం, అప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. అలాగే ఇది మొత్తం కొంచెం ఉడికే వరకు ఇంకొంచెం సేపు ఈ టమాటాలు మొత్తం ఇలా ఉడికిపోయి ఇలా కొంచెం నూనె తేలుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోనే కొంచెం అల్లం, చిన్నెల్లిపాయ, ధనియాలు, కొబ్బరి కలిపిన పొడి ఒక 1.5 వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. పొడి అన్నాను, అన్నీ కలిపి కలుపుకోవాలి. ఈవినింగ్ కూర చేసుకునే ఓపిక లేని వాళ్ళు ఉంటే టమాటాలు, కొన్ని రైస్ ఉంటే చాలండి. ఇలా ఈజీగా సింపుల్గా టమాటా రైస్ రెడీ అయిపోతుంది. అలాగే ఒకసారి మూత పెట్టాను, కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై అయిద్దని. ఇది మొత్తం రెడీ అయిపోయింది కదా, మనం దీంట్లోనే రైస్ వేసుకుందామండి. ఇక్కడ నేను రైస్ వేసేటప్పుడు ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొంచెం గ్యాస్ ఆపుకోవాలి, మనం రైస్ వేసేలోపు అడుగంటిది కాబట్టి నేను ఉడికించిన అన్నం తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు రైస్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్. ఇది ఇప్పటి వరకు చెప్పిన క్వాంటిటీ ఈ రైస్కేను. ఇప్పుడు ఇది మనం గ్యాస్ ఆపేసుకున్నాము. ఇలా ఆపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇలా అన్నం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర అప్పుడు అన్నం లేకపోతే ఉడికించుకొని అయినా సరే వండుకోండి. వండిన అన్నం ఉండిపోయినా సరే ఇలా చేసుకోండి. చాలా బాగుందండి. అన్ని రకాలు టమాటా రైస్ ట్రై చేసి ఉంటారు, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా. అలాగే మసాలా ఫుడ్ తక్కువగా, ఎంతో సింపుల్గా మనమే చేసుకున్నాం కదా. ఇలా అంతా రైస్ వేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం ఇట్లా మొత్తం పొడి పొడి అవ్వటం కోసం ఇట్లా చేస్తున్నాను. లేదు మాకు ఇట్లా కష్టం అనుకుంటే మీరు విడిగా అన్నం తీసేసుకొని ఒక దాంట్లో విడిగా ఒక బౌల్లో తీసుకొని ఇట్లా పొడి పొడిగా చేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు. వేడి అన్నం అయితే అలా చేసే పని లేదు. కొంచెం ఇది ఈ అన్నం కొంచెం చల్లారింది కాబట్టి ఇట్లా కొంచెం గట్టిపడింది, అయినా పర్లేదు, చాలా పొడి పొడిగా వస్తుంది. ఇట్లా అంతా రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇంకా గ్యాస్ ముట్టించలేదండి. ఇదంతా కలుపుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ ముట్టించుకొని సిమ్లో మాత్రమే ఇదంతా బాగా చేసుకోవాలి. చాలా సింపుల్, చాలా ఈజీ. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడే కొంచెం మనం ఉప్పు చూసుకోవాలండి. నేను చూసుకున్నాను, నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని నేను చూసుకొని ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయినంత నేను వేసుకున్నాను. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ సరిపడా 1.5 వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం ఇది అన్నం కలుపుతాం కాబట్టి దీంట్లో కొంచెం టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గ్యాస్ ముట్టించాము, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇట్లా చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే అడుగున అంటుతుంది కదా. అలా చూసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
చూసారుగా టమాటా రైస్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మసాలాలు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇదంతా కొంచెం ఈ రైస్కి అంతా పట్టేలా కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని తీసుకుందాం అండి. ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. సింపుల్ అండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి. ఇంతే, చాలా సింపుల్ టమాటా రైస్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్, నచ్చిందని అనుకుంటున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి డిన్నర్ రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే గ్యాస్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం అండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.